Hello students, welcome to Lakshya, the initiative of Law Excellence. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న టాపిక్ కింద చదువుకుంటాము. అకాడమీ అవార్డ్స్. ఈ అకాడమీ అవార్డ్స్నే ఆస్కార్ అవార్డ్స్ అని కూడా అంటాము. దీనిని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఆర్టిస్టిక్గా టెక్నికల్గా మెరిట్ ఉంటారో వాళ్ళకి AMPAS అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేది ప్రతి సంవత్సరం ఈ ఆస్కార్ అవార్డ్స్ను అందజేయటం అనేది జరుగుతుంది. ఈ ఆస్కార్ అవార్డ్స్నే అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనేసి అంటాము. దీన్నే నిక్ నేమ్ వచ్చేసి ఆస్కార్ అవార్డ్ అనేసి మనం అంటాము. ఈ AMPAS అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఫస్ట్ టైం ఆస్కార్ అవార్డ్స్ని 1929లో అందజేయడం అనేది జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్నది 91వ అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్. ఇది ఏ కేటగిరీలో ఎవరెవరికి వచ్చాయి అన్నది మనం చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వైల్డ్ ఫైర్, కార్చిచ్చు అంటాము దాని గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. కార్చిచ్చు అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఏదైనా ఒక ఏరియాలో కాలే స్వభావం, కంబస్టబుల్ వెజిటేషన్ ఉన్న దగ్గర కార్చిచ్చు ఏర్పడడానికి వీలుంది. ఈ వైల్డ్ ఫైర్, కార్చిచ్చు ఏర్పడడానికి న్యాచురల్గా డ్రై క్లైమేట్ ఉండటం, అలాగే లైటనింగ్ ప్రభావం, మెరుపుల వల్ల, అలాగే వాల్కానిక్ ఎరప్షన్ జరిగినప్పుడు వీటి వల్ల ఎక్కువగా కార్చిచ్చు అనేది వ్యాపిస్తుంది. అయితే ఈ ఆర్టికల్లో కార్చిచ్చు ఎక్కడ వచ్చింది? కర్ణాటక పరిధిలో ఉన్నటువంటి బండీపూర్ నేషనల్ పార్క్, బండీపుర అభయారణ్యంలో ఈ కార్చిచ్చు అనేది విస్తరించింది. అయితే జాగ్రఫికల్గా ఈ బండీపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అన్నది మనం చూడాలి. ఈ బండీపూర్ జాతీయ ఉద్యానవనం 1974లో టైగర్ రిజర్వ్గా ప్రాజెక్ట్ టైగర్లో స్థాపించబడింది. ఇది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జాతీయ ఉద్యానవనం. దీనికి సంబంధించి నేషనల్ పార్క్ టోటల్ ఏరియా ఎంత, ఆల్టిట్యూడ్ ఎంత, నీలగిరి హిల్స్కి నార్థన్ ఎడ్జ్లో ఉంది ఇది అన్న వివరాలు ఇక్కడ ఇచ్చారు. అలాగే జాగ్రఫికల్గా దీని లొకేషన్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మరియు పాకిస్తాన్ రిలేషన్స్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్కి అత్యంత ప్రాధాన్య హోదాను తొలగించటం అనేది జరిగింది. అయితే ఈ పుల్వామా అనేది జాగ్రఫికల్గా ఎక్కడుంది అన్నది మనం మ్యాప్స్లో లొకేట్ చేసుకోవాలి. ఈ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అత్యంత ప్రాధాన్య హోదా తొలగించడంతో పాటు పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకునే సరుకుల మీద 200% సుంకం విధించటం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో అసలు ఈ అత్యంత ప్రాధాన్య హోదా అనేది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? అలాగే మనం ఇండస్ వాటర్ ట్రీటీ అంటాము, సింధు జల ఒప్పందం, ఇది ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది అన్నవి మనం ఇప్పుడు చూద్దాం. గ్యాట్ నుంచి WTO ఫామ్ అయినప్పుడు ఈ WTOలో ఆర్టికల్ 1లో MFN మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ అత్యంత ప్రాధాన్య హోదా అనేది ఉంది. దీని ప్రకారం ఏంటి, ఒక కంట్రీ WTOలో జాయిన్ అయితే ఇది ఖచ్చితంగా ఈ MFN స్టేటస్ అనేది ఇవ్వాలి. పాలిటిక్స్ మీద బేస్ అయ్యి ఈ MFN స్టేటస్ని మార్చకూడదు. ఒకవేళ MFN స్టేటస్ని తీసేయాలి అనుకుంటే, ఏ కంట్రీకి అయితే మనం ఈ MFN హోదాను తీసేయాలి అనుకుంటున్నామో ఆ కంట్రీ నుంచి మనకి సెక్యూరిటీ థ్రెట్ అనేది కనుక ఉంటే, సెక్యూరిటీ థ్రెట్ ఉంటే మనం ఈ MFN హోదాని కొనసాగించనక్కర్లేదు, క్యాన్సిల్ చేయవచ్చు. ఈ కారణంతోనే మనం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి అత్యంత ప్రాధాన్య హోదా MFNని తొలగించటం అనేది జరిగింది. అలాగే ఇండస్ వాటర్ ట్రీటీ, సింధు జల ఒప్పందం, ఇది 1960లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరిగింది. ఇందులో మధ్యవర్తిగా వరల్డ్ బ్యాంక్ అనేది ఉంది. ఈ ఒప్పందం ప్రకారం ఇండస్ నది అలాగే వాటి యొక్క ట్రిబ్యూటరీస్ని
వెస్టర్న్ మరియు ఈస్టర్న్ రివర్స్గా విభజించడం అనేది జరిగింది. ఈ వెస్ట్ రివర్స్లో ఏమేమి ఉంటాయి? ఇండస్, జీలం, చీనాబ్. ఈస్టర్న్ రివర్స్లో ఏముంటాయి? రావి, బియాస్, సట్లెజ్ ఈ నదులు అనేవి ఉంటాయి. ఈ 3 వెస్టర్న్ రివర్స్ని ఇండస్, జీలం, చీనాబ్ ఈ 3 వెస్టర్న్ రివర్స్ని పాకిస్తాన్కి ఇచ్చింది. ఈ 3 ఈస్టర్న్ రివర్స్ని రావి, బియాస్, సట్లెజ్ని ఇండియాకి ఇచ్చింది. ఈ 3 వెస్టర్న్ రివర్స్లో మన ఇండియా అన్నది 20% మాత్రమే స్టోర్ చేసుకోవచ్చు. ఇది కూడా ఎందుకు ఇచ్చారు? మనది అప్స్ట్రీమ్ కంట్రీ కాబట్టి ఈ 20% మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈస్టర్న్ రివర్స్ ఈ 3 రావి, బియాస్, సట్లెజ్ మూడింటిని కూడా ఇండియా అన్నది 100% వాడుకోవచ్చు. కాకపోతే కొంత వాటర్ని వదిలేయాల్సి ఉంటుంది. నదీ ప్రవాహం అనేది సరిగ్గా జరగాలి, ఆ ఫ్లో న్యాచురల్ ఫ్లో రివర్కి సరిగ్గా ఉండాలి అన్న ఉద్దేశంతో కొంత వాటర్ని వదిలేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటికి ఏదైనా డిస్ప్యూట్స్ వస్తే ఇంటర్నేషనల్ వాటర్ కమిషన్ని సెటప్ చేయటం అనేది జరిగింది. మన ఇండియా అనేది ఈ జీలం మరియు చీనాబ్ ఈ 2 నదుల మీద కూడా రన్ ఆఫ్ ద రివర్ ప్రాజెక్టుని చేపడుతోంది. అంటే ఏంటి? నది ఇలా ఫ్లో అవుతున్నప్పుడు దాని మీద ప్రాజెక్ట్ కట్టేసి డ్యామ్ లాగా వాటర్ని స్టోర్ చేయకుండా ఈ వాటర్ అనేది నార్మల్గానే వస్తూ ఉంటాయి. ఇక్కడ టర్బైన్స్ని పెట్టడం ఇలా చేయటం వల్ల ఇక్కడ మనకు వాటర్ నిల్వ ఉండదు, కానీ మనం పవర్ జనరేషన్ అనేది చేయవచ్చు. దీనిని ఇండస్ రివర్ మీద చేయలేము, ఎందుకంటే దాని సాయిల్ ఈ ప్రాజెక్ట్ చేయటానికి సహకరించదు. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ఈ రావి, బియాస్, సట్లెజ్ వీటి నుంచి మనం వాళ్ళకి ఇచ్చేటటువంటి అదనపు జలాల్ని కూడా మనమే వినియోగించుకోవాలి అనేసి నిర్ణయించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి జిఎస్టీ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ట్యాక్సెస్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. మనం దీని గురించి ఆల్రెడీ చదువుకున్నాము. నిర్మాణం పూర్తయ్యి కానీ పూర్తయింది అన్న ధృవపత్రం లేనటువంటి ఫ్లాట్లు, ఇళ్ల కోసం ఇప్పటి వరకు 12% జిఎస్టీ చెల్లిస్తూ ఉండేవారు. దాన్ని ఇప్పుడు 5%కి తగ్గించటం అనేది జరిగింది. అలాగే మధ్యతరగతికి అందుబాటు ధరల్లో ఉన్నటువంటి ఇళ్ల మీద 8% వస్తు సేవల పన్ను వేసేవాళ్ళు, దాన్ని 1%కి తగ్గించారు. మెట్రో నగరాల్లో అయితే 60 చదరపు మీటర్లు, ఇతర పట్టణాల్లో అయితే 90 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి 45 లక్షల లోపల ధర పలికేటటువంటి గృహాలన్నీ కూడా ఈ 1% జిఎస్టీ పరిధిలోకి వస్తాయి. అపార్ట్మెంట్ల నిర్మాణంలో మొదటి స్థానంలో విశాఖపట్నం ఉంటే, 2వ స్థానంలో విజయవాడ, గుంటూరు, 3వ స్థానంలో తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలున్నాయి. అయితే 45 లక్షలకు ఫ్లాట్ల కొనుగోలు చేసేటటువంటి కుటుంబాలు కూడా ఏప్రిల్ 1 తర్వాత జిఎస్టీ ఇంతకుముందు 8% కడుతుంటే 3.6 లక్షలు చెల్లించాల్సి వచ్చేది. అదే వాళ్ళు ఇప్పుడు 3,600 చెల్లిస్తే సరిపోతుంది. ఇల్లు లేదా ఫ్లాట్ కనుక 45 లక్షల ధర కంటే తక్కువగా ఉంటే జిఎస్టీ కూడా ఇంకా తగ్గే అవకాశాలనే ఉన్నాయి. అంటే 45 లక్షల లోపు ధర, 90 చదరపు మీటర్ల లోపు కార్పెట్ ఏరియా కలిగినటువంటి ఫ్లాట్లన్నీ కూడా అందుబాటు ధరల ఇల్లు, అఫోర్డబుల్ హౌసింగ్ అనే దాని పరిధిలోకి రాబోతున్నాయి. ఏపీలో ఈ 2 మాత్రమే ఉంటాయి. ఎందుకంటే మెట్రో నగరాలు అంటూ ఏపీ రాష్ట్రంలో ఏవీ లేవు కాబట్టి 60 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియా నిబంధన అనేది ఏపీకి వర్తించదు. ఫ్లాట్లు విక్రయించే సమయంలో ఇప్పటి వరకు జిఎస్టీ పేరుతో వ్యాపారులు 8% వసూలు చేస్తున్నారు. వాస్తవంగా ఇందులో కొంత మొత్తాన్ని ప్రభుత్వం ఐటీసీ, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, దీని కింద తిరిగి వ్యాపారులకు చెల్లించాల్సి వస్తుంది. కానీ వీటిని కొనుగోలుదారులకు ఇవ్వాల్సినటువంటి బిల్డర్లు ఇవ్వకుండా చేతులెత్తేస్తున్నారు. దీనివల్ల చాలా వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కొత్త నిర్ణయం వల్ల ఇలాంటి వివాదాలకు ఇక మీద తావు ఉండదు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కోచ్ అవార్డుల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఢిల్లీలో స్కోచ్ 56వ అవార్డుల కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మెరుగైన పనితీరు కనబరిచినటువంటి సంస్థలకి స్కోచ్ ఈ అవార్డులను ఇస్తుంది. ఈ స్కోచ్ అవార్డు అనేది 2003లో స్థాపించబడినటువంటి ఒక స్వతంత్ర సంస్థచే ఇవ్వబడిన దేశంలో అత్యధిక పౌర పురస్కారం.
భారతదేశం మెరుగైన దేశం కోసం అదనపు మైలుకు వెళ్లే ప్రజలను, ప్రాజెక్టులను మరియు సంస్థలను ఇది గుర్తిస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి 33 స్కోచ్ అవార్డులు రావటం అనేది జరిగింది. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రైల్ దృష్టి డాష్బోర్డ్ గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా కరెంట్ అఫైర్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. రైల్వేకి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే చోట అందించేలాగా ఈ రైల్ దృష్టి డాష్బోర్డ్ అనేది ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ఉపయుక్త సమాచారాన్నే కాకుండా సమాచార హక్కు చట్టం ద్వారా ప్రత్యేకంగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా అన్ని వివరాలని కూడా ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. రైళ్ల వివరాలు, ఫిర్యాదులు, ఐఆర్సీటీసీ వంటశాలల ప్రత్యక్ష ప్రసారం, అలాగే రైళ్ల ద్వారా లభిస్తున్నటువంటి ఆదాయం లాంటి వివరాలన్నీ కూడా పొందుపరిచారు. అలాగే రైళ్లు, రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్ల శుభ్రత మీద ఫోటోల్ని, ఛాయాచిత్రాలని ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసే సౌకర్యం కూడా తీసుకొచ్చారు. ఈ రైల్ దృష్టి డాష్బోర్డ్ ద్వారా దేశంలో మారుమూల ఉన్నటువంటి రైల్వే స్టేషన్ వివరాలని కూడా క్షణాల్లో తెలుసుకోవచ్చు అనేసి చెప్పారు. అలాగే ఐఆర్సీటీసీ వంటశాలల నుంచి సరఫరా చేసేటటువంటి ఆహార పొట్లాల మీద ఇక మీదట నుంచి బార్కోడ్ సంకేత పట్టీని ఏర్పాటు చేయబోతున్నారు. ఆ బార్కోడ్ని స్కాన్ చేస్తే అది ఎప్పుడు తయారైంది, ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు కూడా తెలుస్తాయి. ఈ రైల్ దృష్టి డాష్బోర్డ్ ద్వారా ఆయా వంటశాలల శుభ్రతను గమనించి ఆ ఆహారం తీసుకోవాలా వద్దా అన్నది ప్రయాణికుడు సొంతంగానే నిర్ణయించుకునే సౌకర్యాన్ని కూడా కల్పించడం జరిగింది. రైల్ దృష్టి డాష్బోర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉష్ణోగ్రతల్లో పెరుగుదల గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా ఎన్వాయిన్మెంట్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ క్లిప్పింగ్ వచ్చేసి ఏపీ ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. ఫిబ్రవరి నెలలో ఇంత ఉష్ణోగ్రతలు రావటం 7 ఏళ్లలో ఇదే తొలిసారి అనేసి చెప్పడం జరిగింది. మనము ఈ కాన్సెప్ట్లో గ్లోబల్ వార్మింగ్ అన్న పదం చదువుతాము. ఈ గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి? భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఉపరితలం, దగ్గరగా ఉన్నటువంటి సముద్రాలు, దాని చుట్టూ ఉన్న గాలి వేడెక్కడాన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటాము. ప్రస్తుతం ఉన్నటువంటి శీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి మార్పులకి 3 కారణాలు మనం చెప్పుకుంటాం ముఖ్యంగా. అందులో ఒకటి వచ్చేసి గ్రీన్ హౌస్ వాయువుల యొక్క విడుదల. అలాగే రెండవది వచ్చేసి సౌరకాంతిలో మార్పులు. మూడవది వచ్చేసి అగ్నిపర్వత విస్ఫోటనాలు. అలాగే సూర్యుని చుట్టూ భూ పరిభ్రమణ కక్షలో ఉన్నటువంటి మార్పులు కూడా శీతోష్ణ స్థితిలో మార్పులు తీసుకొస్తాయి. అయితే ఈ గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి. మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి చదువుకుంటాము. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి? భూమి మీద ఉండేటటువంటి వాయువులు పరారుణ వికిరణాన్ని కరిగించుకోవటం, విడుదల చేయటం వల్ల భూమి ఉపరితలం, అలాగే ఉపరితలానికి దగ్గరగా ఉన్నటువంటి వాతావరణం వేడెక్కే విధానాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేసి అంటాము. సహజంగా వెలువడుతున్నటువంటి గ్రీన్ హౌస్ వాయువులు భూమిని సగటున 33 డిగ్రీ సెల్సియస్ వరకు వేడెక్కిస్తున్నాయి. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వాయువుల్లో నీటి ఆవిరి అనేది ముఖ్యమైనది. దీని ద్వారా 36 నుంచి 70% వస్తుంది. అలాగే కార్బన్ డయాక్సైడ్, దీని నుంచి 9 నుంచి 26%. మీథేన్ నుంచి 4 నుంచి 9%. ఓజోన్ నుంచి 3 నుంచి 7% వస్తుంది. పారిశ్రామిక విప్లవం తర్వాత జరిగినటువంటి మానవ కార్యకలాపాల మూలంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణం గణనీయంగా పెరిగింది. 2007లో ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. దాని ప్రకారం 1750వ సంవత్సరం తర్వాత వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ అలాగే మీథేన్ వీటి గాఢత కార్బన్ డయాక్సైడ్ 36% పెరిగితే మీథేన్ 148% పెరిగాయి. ఇంత శాతంలో కార్బన్ డయాక్సైడ్ ఉండటం 20 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉండేది. మళ్ళీ అంత రేంజ్లో ఇప్పుడు వచ్చేసింది. కార్బన్ డయాక్సైడ్ పెరుగుదలలో 4/3 3/4 గత 20 ఏళ్లలో శిలాజపు ఇంధనాన్ని కాల్చడం వల్ల పెరిగిందే. మిగిలిన దానిలో అధిక భాగం వచ్చేసి నేల వినియోగంలో వచ్చినటువంటి మార్పులు. అందులో కూడా అడవుల నరికివేత అన్నది ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. మనం ఇష్టానుసారంగా చేస్తూ ఉండటం వల్ల భూతాపం అనేది పెరిగిపోతుంది, ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోతున్నాయి అన్నదానికి ఇదే నిదర్శనం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గురించి. దీనిని గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అన్న కాన్సెప్ట్ కింద చదువుకుంటాము. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన దీనిని 25 జూన్ 2015లో మన ప్రధానమంత్రి మోడీ ప్రారంభించడం అనేది జరిగింది. దీని ద్వారా 2022 మార్చి 31 నాటికి 20 మిలియన్ల మందికి గృహాలని నిర్మిస్తాము అనేసి లక్ష్యంగా దీన్ని పెట్టుకున్నారు. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. మనం దీని గురించి ఆల్రెడీ ఇంతకుముందే చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్, అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అనే 2 రకాలు ఇందులో ఉన్నాయి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది 3 దశల్లో గృహ నిర్మాణాన్ని ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంటుంది. అందులో ఏప్రిల్ 1, 2015 నుంచి మార్చ్ 2017 వరకు ఫేజ్ 1 అనేది ఉంటుంది. ఇందులో 100 నగరాలను కవర్ చేయటం అనేది జరుగుతుంది. ఏప్రిల్ 2017 నుంచి మార్చ్ 2019 వరకు రెండవ దశ. దీనిలో 200 నగరాలని కవర్ చేస్తారు. అలాగే ఏప్రిల్ 2019 నుంచి మార్చ్ 2022 వరకు ఇది 3వ ఫేజ్. ఇందులో మిగిలిన నగరాలన్నింటినీ కవర్ చేయటం అనేది జరుగుతుంది. ఇది హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ అలివియేషన్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కొత్తగా 1,10,168 ఇళ్ళు అనేవి మంజూరయ్యాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.